బాలు దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, "ఏంట్రా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు?" అంటే, "మా గయ్యాళి గంప సాయంత్రంలోపు చైన్ గాని తేకపోతే విశ్వరూపం చూపిస్తానని చెప్పిందిరా" అని అయితే అంటూ ఉంటే, "రే బాబు, ఈ ఆడాళ్ళున్నారే, వాళ్ళు పుట్టింటి నుంచి ఒక చిన్న బాక్స్ తీసుకొచ్చినా సరేరా అపురూపంగా చూసుకుంటారు. అది పోగొడితేనే ప్రాణాలు తీసేస్తారు. అటువంటి చైన్ సాయంత్రంలోపు తీసుకెళ్ళకపోతే చెల్లెమ్మ ఏం చేస్తుందోరా నిన్ను" అని అయితే అంటూ ఉంటే, "ఏం చేయాలిరా, ఆ బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయిందిరా" అంటే ఏమనిరా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే, ఏమని, పెళ్ళే చేసుకోకూడదని. అసలు పోయి పోయి అప్పు వాళ్ళ కంపెనీ పెళ్లి చేసుకున్నాను నేను. హ్యాపీగా ఆ రోజు స్టేషన్లోనే ఉంటే అసలు ఆ పెళ్ళి అనేది జరగకుండా ఉండుండేది. నా లైఫ్ బాగుండేది. షీలా డార్లింగ్కి భయపడి, మా నాన్నకి భయపడి, ఇప్పుడు ఆ పూల గంపకు కూడా భయపడాలిరా అని అయితే చెప్తూ ఉంటే, అంతలో పెళ్లి కిరాయికి అన్నట్టు ఒకడు వస్తాడు. "వద్దురా స్వామి, పెళ్ళన్న మాటే వద్దు. ఎవరిని తెలిసి ఆ ఊబిలో పడొద్దని చెప్తాను" అని అయితే అంటూ ఉంటే, అంతలో సత్యం వస్తాడు. సత్యం వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని అడుగుతాడనమాట. "ఎవర్రా రాత్రి మీలో పార్టీ ఇచ్చింది" అంటే, మేం కాదు" అని అందరూ అక్కడి నుంచి పారిపోతారు భయపడి. ఈ బాలు ఎటకారంగా, "ఏంటి నాన్న అలా అడుగుతున్నావు? మళ్ళీ ఎవరైనా పార్టీ ఇస్తారనా" అని అయితే అంటూ ఉంటే, "రే బుద్ధి లేని ఎదవా, రాత్రి అమ్మాయిని తీసుకెళ్ళిన చోటికి తీసుకెళ్ళావు పార్టీ అంటూ. అర్ధరాత్రి పూట ఒంటరిగా ఆడపిల్ల వస్తూ ఉంటే కొంచెం కూడా జాలి లేకుండా అలానే వదిలేసావా? అసలు అమ్మాయిని సరిగ్గా చూసుకుంటున్నావా నువ్వు" అనేది అంటూ ఉంటే, ఈ బాలు చాలా ఎటకారంగా, "చాలా బాగా చూసుకున్నాను నాన్న, కానీ పూల గంపే చెప్పకుండా వచ్చేసింది" అని అయితే అంటూ ఉంటే, ఇక బాలుని తిడతాడనమాట. "బాలు, ప్రేమగా చూసుకోరా మీనాని. మేము ఎప్పుడు ఉంటామో ఏమో తెలీదు. నీకు జీవితాంతం తోడుండేది ఆ అమ్మాయేరా. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి కంటతడి పెట్టించి నన్ను బాధ పెట్టకురా. ఈ నాన్న ఎప్పుడుంటాడో ఏమో" అన్నట్టు చెప్పడంతో, "నువ్వు అలా మాట్లాడకు నాన్న. నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను. లేదు, నువ్వు చెప్పిన విధంగా నేను మీనాతో మంచిగా ఉంటాను. మీనాని బాగా చూసుకుంటాను నాన్న. నువ్వెప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించుకో" అన్నట్టు మాటిస్తాడు.